హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. భారత రాజ్యాంగము, రాజకీయ వ్యవస్థ, ఇండియన్ పాలిటీ అనే సబ్జెక్ట్లో భాగంగా రాష్ట్రపతి అనే చాప్టర్ని మనం నేర్చుకుంటున్నాము. రాష్ట్రపతికి సంబంధించి ప్రాథమిక అంశాలు, బేసిక్స్ అన్నీ కూడా, రాష్ట్రపతి ఎలా ఎన్నికవుతాడు, ఎన్నికయ్యే విధానం ఎలా ఉంటుంది, అర్హతలు ఏంటి, జీతభత్యాలు ఏంటి, ఎలా తొలగిస్తారు, ఇలా రకరకాల అంశాలను మనము రెండు పార్ట్లుగా వీడియో 1, వీడియో 2, క్లాస్ 1, క్లాస్ 2 అనే విధంగా మనం నేర్చుకుని ఉన్నాము. ఇక మూడవ పార్ట్, థర్డ్ పార్ట్ ఈరోజు మనం ఈ క్లాస్ ద్వారా కంప్లీట్ చేస్తాము. దీనితో మనకు రాష్ట్రపతి అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే ఈసారి రాష్ట్రపతి అనే చాప్టర్ నుంచి పోటీ పరీక్షలలో కనబడబోతున్నాయి. ఇక వెయిటేజ్ కనుక ఎక్కువ ఉంటే 3-4 క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ చాప్టర్ని నేను డెప్త్గా చెప్తున్నాను. మీరు కూడా అన్ని అంశాలను నోట్ చేసుకొని క్లియర్గా చదువుకొని బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా వచ్చే క్లాసెస్ మీకు అప్డేట్ వస్తాయి. వీడియో పూర్తిగా చూడండి, చూసిన తర్వాత మీకు క్లాస్ అర్థమవుతుంది. అప్పుడు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, రాష్ట్రపతికి సంబంధించి, ప్రెసిడెంట్కి సంబంధించి అధికారాలు, విధులు అంటే ఫంక్షన్స్, పవర్స్ అన్నమాట. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాము. సో రాష్ట్రపతికి ఎలాంటి పవర్స్ ఉంటాయి, వాటిని ఉపయోగించుకొని ఎలాంటి విధులు, ఎలాంటి ఫంక్షన్స్ని రాష్ట్రపతి నిర్వహిస్తాడు అని చెప్పేసి మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. సో రాష్ట్రపతి అధికారాలు అని చెప్పేసి మనం ఒక పెద్ద అంశాన్ని నేర్చుకుంటాము. అయితే రాష్ట్రపతి అధికారాలు, ఓకే, రాష్ట్రపతి పవర్స్ ఉన్నాయి కదా, వాటిని 2 రకాలుగా విభజిస్తాం మనం. ఒకటి సాధారణ అధికారాలు, రెండవది అత్యవసర అధికారాలు. సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు, ఓకే, జనరల్ పవర్స్, అదేవిధంగా ఎమర్జెన్సీ పవర్స్ అని చెప్పేసి అంటాము. సాధారణ అధికారాల కింద మనకు వచ్చేసి కార్యనిర్వాహక అధికారాలు, కార్యనిర్వాహక లేదా కార్యనిర్వహణ అధికారాలు అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు నేను ప్రొనౌన్స్ చేస్తాను, చెప్తాను, అవి రాసుకోండి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ శాసన అధికారాలు, లెజిస్లేటివ్ పవర్స్. ఆర్థిక అధికారాలు, ఫినాన్షియల్ పవర్స్. న్యాయ అధికారాలు, న్యాయ అధికారాలు అంటే జ్యుడిషియల్ పవర్స్. నెక్స్ట్ మిలిటరీ అధికారాలు అంటే మిలిటరీ పవర్స్ అని చెప్పేసి అంటాము. దౌత్య అధికారాలు, దౌత్య అధికారాలు అంటే డిప్లొమాటిక్ పవర్స్ అన్నమాట. సో ఈ 6 రకాల పవర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకు సాధారణ అధికారాల కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ అత్యవసర అధికారాలు వచ్చేసి ఎమర్జెన్సీ పవర్స్ కొన్ని ఉంటాయి, అంటే వీటిని మనం అసాధారణ అధికారాలు అని చెప్పేసి కూడా అంటాము. జాతీయ అత్యవసర అధికారాలు, ఓకే, నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రాష్ట్రపతికి వచ్చే అధికారాలు. నెక్స్ట్ రాజ్యాంగ అత్యవసర అధికారాలు అంటే రాష్ట్రపతి పాలన. స్టేట్స్, రాష్ట్రాలలో రాజ్యాంగం విఫలమైనప్పుడు అక్కడ రాష్ట్రపతి పాలన అనేది నిర్వహించబడుతుంది, ఇంపోజ్ చేయబడుతుంది, అప్పుడు రాష్ట్రపతికి ఉండే అధికారాలు. నెక్స్ట్ ఆర్థిక అత్యవసర అధికారాలు అంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే ఆ సందర్భంలో రాష్ట్రపతికి ఉండే అధికారాలు. ఇవన్నీ కూడా అసాధారణ అధికారాలు లేదా అత్యవసర అధికారాలు. ఇక సాధారణ అధికారాలు ఉన్నాయి కదా, అందులో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము. మొదటిది వచ్చేసి కార్యనిర్వాహక అధికారాలు, కార్యనిర్వాహక లేదా కార్యనిర్వహణ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాము. సో రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఈ రాష్ట్రపతి ప్రధాన కార్యనిర్వహణ అధిపతి. సో మన రాజ్యాంగం ప్రకారం మన దేశంలో కార్యనిర్వహణ అంటే మన ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఫంక్షన్స్ ఉంటాయి కదా, అవన్నిటికీ కూడా అధిపతి ఎవరయ్యా అంటే మనకు రాష్ట్రపతియే. రాష్ట్రపతి ప్రధాన కార్యనిర్వహణ అధిపతి. ఆయన కింద మిగతా వాళ్ళు కార్యనిర్వహణ అధిపతులుగా ఉంటారు, అధికారులుగా ఉంటారు. రాష్ట్రపతి అధికారాలను స్వయంగా కానీ తన క్రింది అధికారుల ద్వారా కానీ నిర్వహిస్తాడు. ఆర్టికల్ 53 ప్రకారం, ఆర్టికల్ 53 మనకేం చెప్తుందంటే రాష్ట్రపతి ఈ కార్యనిర్వహణ అధికారాలను స్వయంగా తానే కొన్ని నిర్వహిస్తాడు. అదేవిధంగా అన్నీ అతను ఒక్కడే చేయలేడు కాబట్టి తన సిబ్బంది, తన కింది అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వాటిని నిర్వహిస్తాడు. ఓకే, దేశంలోని అన్ని కార్యనిర్వహణ అధికారాలు రాష్ట్రపతి పేరు మీదగానే ప్రకటించాలి. ఆర్టికల్ 77 ప్రకారం, 77వ ఆర్టికల్ ప్రకారం మనకు దేశంలోని అన్ని రకాల కార్యనిర్వహణ అధికారాలు ఏవైనా సరే రాష్ట్రపతి పేరు మీదగానే ప్రకటించాలి, రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతాయి. ఈ అంశం కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కేంద్ర మంత్రిమండలి. ఓకే, కేంద్ర మంత్రిమండలి ఏదైతే ఉంటుందో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అవి తీసుకునే నిర్ణయాలను తెలుసుకునే హక్కు కూడా రాష్ట్రపతికి ఉంటుంది. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రివర్గము, మంత్రిమండలి ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆ నిర్ణయాలను తెలుసుకునే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. దానిని
ఆర్టికల్ 78 ప్రకారం తెలుసుకోవచ్చు మనము. ఆర్టికల్ 78 తెలియజేస్తుంది కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను తెలుసుకునే హక్కు, ఇక్కడ తీసుకునే అని చెప్పాను, తెలుసుకునే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. ఇక కార్యనిర్వహణ అధికారము నిర్వహించడానికి రాష్ట్రపతి అనేక నియామకాలు చేస్తాడు. రాజ్యాంగ సూత్రాన్ని అనుసరించి రాష్ట్రపతి వారిని తొలగించగలడు కూడా. కార్యనిర్వహణ అధికారం ఉంది కదా, ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది కదా, ఈ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేటివి చేయడానికి రాష్ట్రపతి చాలా నియామకాలను, చాలామందిని నియమిస్తాడు. రాష్ట్రపతి చేతుల మీదుగా చాలామంది నియమించబడతారు. ఇక వారిని రాజ్యాంగ సూత్రాన్ని అనుసరించి రాజ్యాంగం ప్రకారం అవసరమైతే తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఇక రాష్ట్రపతి చేసే ప్రధాన నియామకాలు ఎవరిని నియమిస్తాడు అని చెప్పేసి కొంతమంది గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాము. ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రిని నియమిస్తాడు. ఇదే విధంగా ఈ ప్రధానమంత్రి యొక్క సలహాతోన ప్రధానమంత్రి సూచించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మంత్రి మండలిని కూడా నియమిస్తాడు. ప్రధానమంత్రిని నియమిస్తాడు. ప్రధానమంత్రి చెప్పినట్లుగా వ్యక్తులకు కొంతమందిని మంత్రులుగా నియమిస్తాడు. దాని ద్వారా మంత్రి మండలి కూడా నియమించబడుతుంది రాష్ట్రపతి చేత. ఇక రాష్ట్రాల యొక్క గవర్నర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా నియమించేది రాష్ట్రపతియే. రాష్ట్రపతి మనకు స్టేట్స్ గవర్నర్స్ని నియమిస్తాడు. నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటాం కదా, ఈ CJ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఇతర న్యాయమూర్తులను కూడా నియమిస్తాడు. అంటే మనకు సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు అందరినీ కూడా నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతియే. నెక్స్ట్ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకే, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ నిధులకు సంబంధించి కాగ్ ఉంటాడు కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా అటార్నీ జనరల్, వీళ్ళ నియామకం కూడా రాష్ట్రపతి చేపడతాడు. నెక్స్ట్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నియామకం. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రాష్ట్ర హైకోర్టు అనగానే మనము గవర్నర్ అంటే రాష్ట్రంలో ఉండే గవర్నర్ నియమిస్తాడేమో అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తున్నాడు కదా. ఇక రాష్ట్రానికి వచ్చేసరికి గవర్నర్ ఉంటాడు అని చెప్పేసి పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను కూడా నియమించేది రాష్ట్రపతియే. ఓకే, వాటి కింది కోర్టులు ఉంటాయి కదా, జిల్లా కోర్టులు, ఆ జిల్లా కోర్టులు, ఇతర కోర్టులు ఉంటాయి కదా, ఆ కోర్టులకు సంబంధించి న్యాయమూర్తి, అదేవిధంగా ఇతర న్యాయమూర్తులను నియమించేది మాత్రం గవర్నరు. సో సుప్రీంకోర్టు, హైకోర్టు వరకు అయితే ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులందరినీ కూడా రాష్ట్రపతియే, ప్రెసిడెంటే నియమిస్తాడు. నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్. ఓకే, ప్రధాన ఎన్నికల కమిషనర్, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ సభ్యులు, వాళ్ళను నియమించేది కూడా రాష్ట్రపతి. నెక్స్ట్ UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అఖిల భారత సర్వీసులు, అదేవిధంగా కేంద్ర స్థాయిలో ఉండే సర్వీసులలో అధికారుల నియామకం కోసం జరిగే పరీక్షలు ఉంటాయి కదా, అది నిర్వహించే UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉంటాడు కదా, ఆ చైర్మన్ను సభ్యులను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మన దేశంలో. సో యూనియన్ టెరిటరీస్ అని చెప్పేసి అంటాము. ఈ కేంద్రపాలిత ప్రాంతాలను అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతిలో ఉంటుంది అంటే చీఫ్ కమిషనర్లు అని చెప్పేసి ఉంటారు. ఈ చీఫ్ కమిషనర్లను కూడా నియమించేది రాష్ట్రపతియే. నెక్స్ట్ SC కమిషన్, ST కమిషన్, OBC కమిషన్, ఇలా జాతీయ కమిషన్లు ఉన్నాయి కదా, ఈ కమిషన్ల చైర్మన్లు, అదేవిధంగా సభ్యులు, వాళ్ళను కూడా నియమించే అధికారం మనకు రాష్ట్రపతికే ఇవ్వబడింది. రాష్ట్రపతి వాళ్ళను నియమిస్తాడు. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఇక వాటిలోనే మనకు ఏదైనా ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ ఏరియాస్ అని కొన్ని ఉంటాయి. ఆ షెడ్యూల్ ఏరియాగా ప్రకటించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. ప్రకటించడమే కాదు, షెడ్యూల్ ఏరియా లేదా ట్రైబల్ ఏరియా యొక్క అధికారం కూడా, పరిపాలన కూడా నిర్వహించే అధికారం రాష్ట్రపతికి కలదు. ఓకే, షెడ్యూల్ ఏరియాలను ప్రకటించడము, షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్లో ఉంటాయి కదా, వాటి అధికారం కూడా వాటి పరిపాలన కూడా చేపట్టే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నమాట, కార్యనిర్వాహక అధికారాలు. నెక్స్ట్ శాసన అధికారాలు, లెజిస్లేటివ్ పవర్స్, శాసన అధికారాలు అని చెప్పేసి అంటాము. సో రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం, కానీ పార్లమెంటులో ఏ సభలోనూ సభ్యుడు కాదు. పార్లమెంట్ అంటే ఏంటంటే పార్లమెంట్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి రాష్ట్రపతి, రెండవది లోక్సభ, మూడవది రాజ్యసభ.
రాజ్యసభని అప్పర్ హౌస్ అంటారు, లోక్సభని లోయర్ హౌస్ అంటారు. రాజ్యసభని ఎగువ సభ అంటారు, లోక్సభని దిగువ సభ అంటారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, లోక్సభ ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి లోక్సభ ఎగువ సభ అనుకోవద్దు. లోక్సభ దిగువ సభ, రాజ్యసభ ఎగువ సభ. ఓకే, నెక్స్ట్ ఆ రెండింటితో పాటు రాష్ట్రపతి కూడా ఉంటాడు. ఈ మూడు కలిస్తేనే పార్లమెంటు, అది గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రపతి అనేవాడు పార్లమెంటులో అంతర్భాగం, కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక రాష్ట్రపతి ఉభయ సభలను అంటే లోక్సభ రాజ్యసభ రెండు ఉన్నాయి కదా, ఆ రెండు సభలను సమావేశపరచవచ్చు. ఓకే, సో మీటింగ్స్ ఏర్పాటు చేయొచ్చు, అంటే సమన్ అని చెప్పేసి అంటాము. మరియు సమాపనం ప్రోరోగ్ అని చెప్పేసి అంటాము. సమాపనం అంటే క్లోజ్ కూడా చేయవచ్చు. సో ఉభయ సభలు రెండు సభలకు సంబంధించి మీటింగ్స్ని సమావేశాలను ఏర్పాటు చేయొచ్చు, అదేవిధంగా వాటిని ఆపేయచ్చు. నెక్స్ట్ ఉభయ సభల సంయుక్త సమావేశం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉభయ సభల సంయుక్త సమావేశం అని చెప్పేసి. సో ఈ ఉభయ సభల సంయుక్త సమావేశంని కూడా ఏర్పాటు చేయొచ్చు. అంటే లోక్సభ రాజ్యసభ ఆ రెండింటి మధ్యలో ఏదైనా ఒక విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే, అంటే ఒకే నిర్ణయం లేకుండా సో విభిన్న అభిప్రాయాలు కనుక ఏర్పడితే ఆ రెండింటిని కలిపి ఒక ఉభయ సభల సంయుక్త సమావేశం కంబైన్డ్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. అయితే రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు, కానీ అధ్యక్షత వహించేది మాత్రం లోక్సభ స్పీకర్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రాష్ట్రపతి ఏర్పరిచినంత మాత్రాన రాష్ట్రపతి అధ్యక్షుడు కాదు, లోక్సభ స్పీకరు అధ్యక్షత వహిస్తాడు ఉభయ సభల సంయుక్త సమావేశానికి. ఇది కూడా డైరెక్ట్ బిట్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లోక్సభను రద్దుపరచడం. సో ప్రధానమంత్రి మంత్రిమండలి, ఓకే, మంత్రిమండలి సలహా మేరకు లోక్సభను రద్దు చేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి కలిసి లోక్సభను రద్దు చేయండి అని చెప్పేసి కనుక రాష్ట్రపతిని కోరితే వాటిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రాజ్యసభకు 12 మంది నిష్ణాతులను నామినేట్ చేయడం. రాజ్యసభకు 12 మెంబర్స్ నిష్ణాతులు అంటే వివిధ రంగాలలో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఈ ఎక్స్పర్ట్స్ని 12 మెంబర్స్ని నామినేట్ చేసేది ఎవరు అంటే రాజ్యసభకు రాష్ట్రపతియే ఆ అధికారం ఉంటుంది. అది కూడా శాసన అధికారం కింద తీసుకోవచ్చు, లెజిస్లేటివ్ పవర్. నెక్స్ట్ లోక్సభకు అయితే ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తాడు. ఇక పార్లమెంటు సభ్యుల అనర్హతలను నిర్ణయించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. పార్లమెంటు సభ్యులు అంటే ఇక్కడ లోక్సభ సభ్యులు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అంటే డిస్క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, అనర్హతలు. ఆ డిస్క్వాలిఫికేషన్స్ ఎట్లా డిస్క్వాలిఫై అవుతారు అని చెప్పేసి నిర్ణయించే అధికారం కూడా మనకు రాష్ట్రపతికి ఉంటుంది. నెక్స్ట్ పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్సులు జారీ చేయడం. జనరల్గా పార్లమెంట్ ఎప్పుడైతే మీటింగ్స్ ఏర్పాటు చేస్తుందో, పార్లమెంట్ ఎప్పుడైతే సమావేశం అవుతుందో అప్పుడు రకరకాల బిల్లులను లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టి వాటిని చట్టాలుగా చేస్తారు. అలా మీటింగ్లో అంటే సమావేశంలో లేనప్పుడు కనుక ఏదైనా చేయాల్సి వస్తే సో వాటిని ఆర్డినెన్సులు అంటారు. ఆ ఆర్డినెన్సులు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రెసిడెంట్ ఆర్డినెన్సులు జారీ చేస్తాడు. అయితే ఈ ఆర్డినెన్సులు అనేటివి ఎన్ని రోజులు వ్యాలిడ్గా ఉంటాయి, అమల్లో ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద కూడా చాలా రకాలుగా క్వశ్చన్స్ అడిగారు. జనరల్గా అయితే పార్లమెంటులో ఒక మీటింగ్ నుంచి ఇంకొక మీటింగ్ మధ్యలో గరిష్టంగా 6 నెలల గ్యాప్ ఉండొచ్చు. సో 6 నెలలకు ఒకసారి ఈ పార్లమెంటు మీటింగ్స్ అనేటివి ఏర్పాటు చేయాలి. సో ఒక ఆర్డినెన్స్ అనేది కనుక పార్లమెంట్ మీటింగ్ అయిపోయిన నెక్స్ట్ డే కనుక జారీ చేస్తే మళ్ళీ 6 మంత్స్ వరకు అది అధికారంలో ఉంటుంది. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ మీటింగ్స్లో వాటిని పార్లమెంటు ఆమోదం చేయాల్సి ఉంటుంది, యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో 6 మంత్స్ అనమాట. ఆ 6 మంత్స్తో పాటు బాగా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మీటింగ్లో ఈ పార్లమెంటు 2 వారాలు లేదా హాఫ్ మంత్ అనమాట, 2 వారాల లోపల దానిని యాక్సెప్ట్ చేయాలి, దానిని ఆమోదించాలి. సో ఆర్డినెన్స్ గరిష్టంగా అమల్లో ఉండే కాలం వచ్చేసి 6.5 నెలలు, 6 నెలల 2 వారాలు. 6 నెలలు సాధారణంగా ఉంటుంది. 2 వారాలు వీళ్ళు మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్న తర్వాత గరిష్టంగా ఉన్నటువంటి టైం లిమిట్ అనమాట. టోటల్గా 6.5 మంత్స్, గరిష్టంగా 6.5 నెలలు ఆ ఆర్డినెన్స్ అనేది అమల్లో ఉంటుంది. సో ఈ 6.5 నెలల లోపల కనుక అది ఆమోదం పొందపోతే పార్లమెంటులో సో ఆర్డినెన్స్ అనేది కొట్టివేయబడుతుంది. ఓకే, ఇన్వాలిడ్ అయిపోతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ కొన్ని రకాల బిల్లులు, ముఖ్యంగా ఆర్థిక బిల్లులు ఉంటాయి కదా, సో ద్రవ్య బిల్లులు ఉంటాయి కదా, ఈ మనీకి సంబంధించి ఈ
ఏదైనా సభలో ప్రవేశపెట్టే ముందు ఈ బిల్లులను ముఖ్యంగా లోక్సభలో ప్రవేశపెడతారు. సో లోక్సభలో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. ఓకే, రాష్ట్రపతి అనుమతి తీసుకొనే ద్రవ్య బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. ఆర్థిక బిల్లులను అదొక ఆ అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్రాల సరిహద్దు మార్పు, ఓకే, బౌండరీస్ చేంజ్ చేయడం కోసం కానీ లేదంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రీసెంట్గా ఏర్పడ్డది కదా 2014లో. ఆ విధంగా భవిష్యత్తులో కూడా ఏవైనా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నా కూడా సో ఆ రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. ముందు రాష్ట్రపతికి పంపించి అనుమతి పొందాలి. ఈ పలానా రాష్ట్రానికి సంబంధించి మేము సపరేట్ రాష్ట్రాన్ని ఇస్తున్నాము, ఏర్పాటు చేస్తున్నాము, ఆ బిల్లును మీరు యాక్సెప్ట్ చేయండి, మీరు అనుమతి ఇవ్వండి ప్రవేశపెట్టడానికి అని చెప్పేసి కోరాలి. రాష్ట్రపతి అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు ఏదైనా సభలో ప్రవేశపెట్టాలి. ఇది ప్రాసెస్. ఈ అధికారం కూడా రాష్ట్రపతికి కలదు. ఇక పార్లమెంటు పంపిన ఏదైనా బిల్లును పార్లమెంటులో ఉభయ సభలు అంటే రాజ్యసభ, లోక్సభ రెండు కూడా ఒక బిల్లుని రెండు సభలలో వేరువేరుగా ఆమోదించిన తర్వాత లేదంటే కొన్ని బిల్లులను ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆమోదించిన తర్వాత ఎప్పుడైతే రాష్ట్రపతికి పంపుతారో అప్పుడు ఆ రాష్ట్రపతి ఏం చేయాలి, ఏం చేసే అధికారం ఉందో తెలుసుకుందాం. సో ఏదైనా ఒక బిల్లు చట్టం ఓకే, ఒక యాక్ట్ చట్టంగా మారాలంటే ప్రెసిడెంట్ ముద్ర, ఓకే, రాష్ట్రపతి యొక్క ముద్ర అనేది పడాలి. రెండు సభల్లో ఆమోదం పొందినంత మాత్రాన ఆ బిల్లు చట్ట రూపంలోకి మారదు. సో ఇప్పుడు పార్లమెంటు రాష్ట్రపతికి పంపిస్తుంది. రాష్ట్రపతి గారు పలానా బిల్లు మేము చట్టం చేయమని చెప్పేసి ఆమోదించి పంపినాము, దీనిపైన మీరు ఆమోద ముద్ర వేయండి అని చెప్పేసి పంపుతారు. అప్పుడు రాష్ట్రపతి ఆమోదించవచ్చు, ఓకే, అంటే ముద్ర వేయచ్చు, లేదంటే తిరస్కరించవచ్చు, లేదని చెప్పేసి దాన్ని కొట్టేయచ్చు, అంటే దాని మీద ముద్ర వేయకుండా ఉండొచ్చు. సో యాక్సెప్ట్ ఇవ్వకుండా ఉండొచ్చు. నెక్స్ట్ తిరిగి పంపవచ్చు, అంటే అందులో ఏవైనా అంశాలపైన మార్పులు చేయండి, పరిశీలించండి అని చెప్పేసి పునః పరిశీలన అని చెప్పేసి అంటారు. తిరిగి పంపొచ్చు అంటే మళ్ళీ పార్లమెంటుకు పంపొచ్చు. సో ఈ తిరిగి పంపే అధికారం ద్రవ్య బిల్లుల విషయంలో ఉండదు. ఓకే, మనీకి సంబంధించి ద్రవ్యానికి సంబంధించినటువంటి ఆర్థిక బిల్లులు ఉంటాయి కదా, ఇలాంటి బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు మాత్రం తిరిగి పంపే అధికారము రాష్ట్రపతికి లేదు. ఇక మిగతా బిల్లులు అయితే తిరిగి కూడా పంపించవచ్చు. అయితే ఇక్కడ ఒక కండిషన్, తిరిగి పంపించిన ఈ బిల్లుని మరలా అంటే పార్లమెంటు మళ్ళీ ఆమోదించి అంటే మార్పులు చేసైనా సరే చేయకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లా మళ్ళీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ సాధారణ మెజారిటీతో దాన్ని అంగీకరించి ఆమోదం తెలిపి మళ్ళీ పంపారనుకుందాం. అంటే రిటర్న్ మళ్ళీ రాష్ట్రపతికి రెండోసారి పంపితే అప్పుడు రాష్ట్రపతి ఆమోదించాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు, సచ్చినట్లు ఆమోదించాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో రాష్ట్ర శాసనసభ పంపిన బిల్లు, కొన్ని బిల్లులు రాష్ట్ర శాసనసభలు కూడా రాష్ట్రపతికి పంపుతాయి. జనరల్గా అయితే రాష్ట్ర శాసనసభ చేసిన బిల్లులు ఉంటాయి కదా, ఫైనల్ అంటే ముద్ర వేయాల్సింది గవర్నర్. అయితే గవర్నర్ కొన్ని బిల్లులను స్వయంగా తను ఆమోదం తెలపకుండా రాష్ట్రపతికి కూడా రిజర్వ్ చేయొచ్చు, రాష్ట్రపతికి కూడా పంపొచ్చు. అప్పుడు రాష్ట్రపతి ఆమోదించవచ్చు, లేదంటే తిరస్కరించవచ్చు, లేదంటే తిరిగి పంపండి, తిరిగి పరిశీలనకు పంపండి అని చెప్పేసి గవర్నర్కు సూచించవచ్చు. సో ఈ అధికారాలు కూడా రాష్ట్రపతికి ఉంటాయి. ఇవన్నీ కూడా శాసనపరమైనవి కాబట్టి వీటిని లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఇప్పటి వరకు మనము ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్ ఈ రెండు చూసాము. ఇప్పుడు న్యాయ అధికారాలు, జ్యుడిషియల్ పవర్స్ ఏమున్నాయి రాష్ట్రపతికి అని చెప్పేసి తెలుసుకుందాము. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్స్లో కూడా మనం తెలుసుకున్నాము. వాస్తవానికి ఇక్కడ అధికారాలు అనేటివి, పవర్స్ అనేటివి, ఈ డిఫరెన్సియేషన్ అనేది రాజ్యాంగంలో లేదు. అంటే అందులో సాధారణ అధికారాలు, అసాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు, అందులో కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ అని చెప్పేసి సపరేట్గా మెన్షన్ చేయలేదు. మన సౌలభ్యం కొరకు, మనం అర్థం చేసుకోవడం కోసం, అవగాహన కొరకు మనము వాటిని డివైడ్ చేసి ఉన్నామన్నమాట. సో ఇక్కడ రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, అదేవిధంగా ఇతర న్యాయమూర్తులను కూడా నియమిస్తాడు. నెక్స్ట్ రాజ్యాంగపరమైన, చట్టపరమైన, ప్రజా సంబంధమైన వ్యవహారాలలో సుప్రీంకోర్టు సలహాలను తీసుకోవచ్చు. అంటే రాష్ట్రపతికి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఏదైనా విషయంలో రాజ్యాంగపరమైన విషయం కావచ్చు, చట్టపరమైన విషయం కావచ్చు,
అంటే కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కావచ్చు, లేదంటే లీగల్ ఇష్యూ కావచ్చు, లేదంటే పబ్లిక్ ఇష్యూ ప్రజా సంబంధమైన వ్యవహారాలు ఏదైనా సరే తనకు కావాలనిపిస్తే సుప్రీంకోర్టు సలహాను తీసుకోవచ్చు. ఓకే, 143 ఆర్టికల్ ప్రకారం 143వ ప్రకరణ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు సలహాను కోరుతాడు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చే సూచనలు ఉంటాయి కదా, వాటిని పాటించవచ్చు, లేదంటే సింపుల్గా తిరస్కరించవచ్చు, అంటే పాటించకుండా కూడా ఉండవచ్చు. ఇక రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి ఉన్నత న్యాయస్థానాలు విధించిన శిక్షలు, అంటే మనకు సుప్రీంకోర్టు, హైకోర్టులు శిక్షలు విధిస్తాయి కదా నేరస్తులకు. సో ఆ శిక్షలను నిలిపేయవచ్చు, శిక్ష అమలును వాయిదా వేయొచ్చు, లేదంటే ఒక రకమైన శిక్షను మరొక రకమైన శిక్షగా మార్చొచ్చు. సో ఇవన్నీ కూడా జ్యుడిషియల్ పవర్స్ అన్నమాట. సో ఉన్నత న్యాయస్థానాలు, సుప్రీంకోర్టులో కూడా ఒక శిక్ష పడింది అంటే ఇంకా దాన్ని ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు అంటే దానికి సంబంధించి రాష్ట్రపతికి వాళ్ళు శిక్షను తగ్గించమని కానీ, నిలిపివేయమని కానీ, మార్చమని కానీ సో వాళ్ళు కోరవచ్చు. అప్పుడు రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారం అయితే ఉంది. నెక్స్ట్ డిప్లొమాటిక్ పవర్స్, దౌత్య అధికారాలు. ఓకే, అంటే విదేశాలతో సంబంధాల విషయంలో అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి ప్రతినిధి ఎవరు అంటే రాష్ట్రపతియే. ఓకే, సో అంతర్జాతీయ వ్యవహారాలకు ప్రతినిధిగా రాష్ట్రపతి వ్యవహరిస్తాడు. భారత రాయబారులను, దౌత్య సిబ్బందిని నియమిస్తాడు. ఓకే, మన భారత రాయబారులు వివిధ దేశాలకు సంబంధించి నియమించేది ఎవరంటే రాష్ట్రపతియే. అదేవిధంగా దౌత్య సిబ్బంది, డిప్లొమాటిక్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళను కూడా నియమించేది రాష్ట్రపతియే. ఇక అనేక అంశాలపైన ఇతర దేశాలతో ఒప్పందాలు కానీ, ట్రీటీలు ఉంటాయి కదా, ట్రీటీలు కానీ కుదుర్చుకునేది కూడా రాష్ట్రపతియే. అయితే ఈ ట్రీటీలు, ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో పార్లమెంటు సూచనలు, పార్లమెంటు అంగీకారం మేరకే తీసుకుంటాడు, సొంతంగా నిర్ణయాలు అయితే తీసుకోడు. అయితే ఈ అధికారం మాత్రం ఎవరి పేరు మీద ఉంటుందంటే రాష్ట్రపతి పేరు మీదగా ఉంటుంది. నెక్స్ట్ అత్యవసర అధికారాలు. ఓకే, అసాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు, ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్కి ఎమర్జెన్సీ పవర్స్ కూడా ఉంటాయి. అయితే 3 సందర్భాలలో ఎమర్జెన్సీ పవర్స్ అనేటివి రాష్ట్రపతికి దక్కుతాయి. ఆ 3 సందర్భాలు ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి అంటాము. ఆర్టికల్ 352 ప్రకారము, 352వ నిబంధన ప్రకారం దేశంలో గనక జాతీయ అత్యవసర పరిస్థితి, ఈ జాతీయ అత్యవసర పరిస్థితి, ఇతర అత్యవసర పరిస్థితులు ఎప్పుడు విధిస్తారు, ఎప్పుడు వస్తాయి, ఆ సమయంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనే చాప్టర్లో క్లియర్గా ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ డేట్ అంటే ఏ అధికారాలు ఉంటాయని మాత్రమే తెలుసుకుందాం. సో జాతీయ అత్యవసర పరిస్థితిలో మన రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు అయితే ఉంటాయి ఆర్టికల్ 352 ప్రకారము. నెక్స్ట్ రాష్ట్రపతి పాలన, అంటే రాష్ట్రాలలో రాజ్యాంగం విఫలమైనప్పుడు గవర్నర్ గనక పలానా రాష్ట్రంలో రాజ్యాంగం ఫెయిల్ అయ్యింది, ఇక్కడ పాలన అనేది సరిగా లేదు అని చెప్పేసి రాష్ట్రపతికి గనక నివేదిక సమర్పిస్తే అప్పుడు రాష్ట్రపతి ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆర్టికల్ 356 ప్రకారం, 356 నిబంధన ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధిస్తాడు. ఆ సందర్భంలో రాష్ట్రపతికి అధికారాలు అనేటివి ప్రత్యేకంగా ఉంటాయి. నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో కూడా రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. సో ఆర్టికల్ 360 ప్రకారము. ఇక ఈ 3 అత్యవసర పరిస్థితులలో రాష్ట్రపతి అసాధారణ అధికారాలు పొందుతాడు. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ టైంలో రాష్ట్రపతికి స్పెషల్, అసాధారణ, ఎక్స్ట్రాడినరీ పవర్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఓకే, ఇవి వచ్చేసి విధులు, అన్ని రకాల విధులు. నెక్స్ట్ రాష్ట్రపతి ఏదైనా బిల్లుని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, తిరిగి పంపవచ్చు అని చెప్పేసి అన్నాం కదా. సో తిరస్కరించడం సెకండ్ పాయింట్ ఉంది కదా, ఆ తిరస్కరణకు సంబంధించి వీటో అధికారం ఉంటుంది. రాష్ట్రపతికి వీటో అధికారం అనేది ఉంటుంది. ఈ వీటో అధికారం ప్రకారము ఒక బిల్లుని తను యాక్సెప్ట్ చేయకుండా, ఆమోద ముద్ర వేయకుండా వాటిని తిరస్కరిస్తాడు. సో ఆ వీటో పవర్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయో కూడా చూద్దాము. వీటో పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాము. ఓకే, పార్లమెంటు ఆమోదం తెలిపిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితేనే అది చట్టంగా మారుతుంది. ఆల్రెడీ చెప్పిన పార్లమెంటులో, లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం వచ్చినంత మాత్రాన సరిపోదు. ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తాడో అప్పుడు ఆ బిల్లు అనేది చట్టంగా మారుతుంది. బిల్లు వేరు, చట్టం వేరు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లుని రాష్ట్రపతి ఆమోదించవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, అంటే తన ముద్ర వేయొచ్చు, లేదంటే తిరస్కరించవచ్చు, ఆ బిల్లు పైన తన ముద్ర వేయకుండా ఉండొచ్చు, లేదంటే తిరిగి పంపొచ్చు, మళ్ళీ పరిశీలించండి అని చెప్పేసి పార్లమెంట్కి తిరిగి పంపొచ్చు. పార్లమెంట్ కనుక మళ్ళీ రెండవసారి పంపితే అప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయాలి. ఇది ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందే. ఓకే, పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లుపై రాష్ట్రపతికి వీటో అధికారం కలదు. ఓకే, వీటో అధికారం అనేది కూడా ఉంటుంది. సో వీటో అధికారం చేత రాష్ట్రపతి ఆ బిల్లుని తిరస్కరించవచ్చు. ఈ వీటో పవర్ చేతనే తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఆ వీటో ఎన్ని రకాలు ఉందో చూద్దాము. ఓకే, వీటో రకాలు, వీటో టైప్స్ అన్నమాట. అబ్జల్యూట్ వీటో అని చెప్పేసి అంటాం. అబ్జల్యూట్ వీటో, వీటిని తెలుగులో ఏమంటారో మనకు పుస్తకాలలో కూడా లేదు, నాకు కూడా అవగాహన లేదు. సో ఇంగ్లీష్ వర్డ్సే యూజ్ చేయండి. తెలుగు బుక్స్లో కూడా అబ్జల్యూట్ వీటో అని చెప్పేసి తెలుగులో ఇచ్చారు. అబ్జల్యూట్ వీటో. నెక్స్ట్ క్వాలిఫైడ్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో, ఇలా 4 రకాల వీటో అధికారాలు ఉన్నాయి. అందులో మన భారత రాష్ట్రపతికి అబ్జల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో మాత్రమే కలవు. సో ఈ క్వాలిఫైడ్ వీటో అనేది మన భారత రాష్ట్రపతికి అయితే లేదు, అమెరికా అధ్యక్షునికి ఉంటుంది. మిగిలిన 3 అబ్జల్యూటు, సస్పెక్టివ్, పాకెట్ వీటో మాత్రం మన భారత రాష్ట్రపతికి ఉంది. ఓకే, అబ్జల్యూట్ వీటో అంటే ఏంటో చూద్దాము. ఎప్పుడైతే ప్రైవేట్ మెంబర్ బిల్లు, పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ ప్రవేశపెట్టిన బిల్లు ఉంటుంది కదా, దానిని సింపుల్గా తిరస్కరించే అధికారం రాష్ట్రపతికి కలదు. ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరు అంటే ఎంపీలు ఉంటారు కదా, ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంటులోని ఏదైనా సభలో సభ్యుడు. ఈ సభ్యుడు కనుక మంత్రి కాకపోతే, అతను మంత్రి పదవిలో లేకపోతే, మంత్రి కానటువంటి ఎంపీ ఎవరు ప్రవేశపెట్టిన బిల్లుని, ఆ బిల్లుని ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటారు. మంత్రి ప్రవేశపెడితే, మినిస్టర్ ప్రవేశపెడితే అప్పుడు అది ప్రభుత్వ బిల్లు అంటారు. సో ఈ ప్రైవేట్ బిల్లు ఏదైతే ఉంటుందో దానిని రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా తిరస్కరించే అధికారం కూడా ఉంటుంది. ఇలా తిరస్కరించడాన్ని అబ్జల్యూట్ వీటో పవర్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ప్రభుత్వ బిల్లులలో కూడా క్యాబినెట్ రాజీనామా చేసినప్పుడు ఈ అబ్జల్యూట్ వీటోని ఉపయోగించవచ్చు. అంటే ఒక బిల్లుని 2 సభల్లో యాక్సెప్ట్ చేసి రాష్ట్రపతికి పంపిన తర్వాత రాష్ట్రపతి దానిని ఆమోదించే కంటే ముందే ఆ క్యాబినెట్ రాజీనామా చేసింది. ఓకే, క్యాబినెట్ రాజీనామా చేసినప్పుడు అలాంటి బిల్లుని నెక్స్ట్ కొత్త క్యాబినెట్ ఏం చేస్తారంటే సాధారణంగా ఆపమని చెప్తారు, ఆ బిల్లుకి ఆమోద ముద్ర వేయొద్దు అని చెప్పేసి అంటారు. అప్పుడు అబ్జల్యూట్ వీటో ఉపయోగించి ఇలాంటి ప్రభుత్వ బిల్లులకు కూడా తిరస్కరించే అధికారము రాష్ట్రపతికి ఉంది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాము. 1954లో ప్రెసిడెంట్ ఎవరంటే అప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పెప్సు అని చెప్పేసి ఒక బిల్లు, పెప్సు బిల్ అని చెప్పేసి అంటాము. పెప్సు అప్రోప్రియేషన్ బిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ బిల్లుని రాజేంద్ర ప్రసాద్ గారు అబ్జల్యూట్ వీటో ఉపయోగించి తిరస్కరించారు. నెక్స్ట్ 1991 ప్రెసిడెంట్ ఆర్ వెంకట్రామన్ ఉన్నప్పుడు శాలరీ అలవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీల యొక్క శాలరీల పెంపు దానికి సంబంధించినటువంటి బిల్లు ఉంటుంది. దానిని ఆర్ వెంకట్రామన్ గారు అబ్జల్యూట్ వీటో ద్వారా తిరస్కరించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ సస్పెన్సివ్ వీటో అంటే ఏదైనా ఒక బిల్లు రాష్ట్రపతి తిరిగి పార్లమెంటుకు పంపినప్పుడు ఆ బిల్లు తిరిగి పార్లమెంటు ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపితే దానిపై రాష్ట్రపతి సస్పెన్సివ్ వీటో ఉపయోగించవచ్చు, ఎక్సెప్ట్ మనీ బిల్. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే జనరల్గా ఏదైనా ఒక బిల్లుని పార్లమెంట్ ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపుతుంది. అప్పుడు ఆ బిల్లు పైన సస్పెన్సివ్ వీటో ఉపయోగించి రాష్ట్రపతి తిరిగి పార్లమెంటుకు పంపుతాడు. అలా తిరిగి పార్లమెంటుకు పంపినటువంటి ఆ బిల్లుని అలా పంపడాన్ని సస్పెన్సివ్ వీటో అని చెప్పేసి అంటారు, సస్పెన్సివ్ వీటో. అయితే రెండవసారి కనుక రాష్ట్రపతికి మళ్ళీ పంపితే దానిపై యాక్సెప్ట్ చేయాలి, సస్పెన్సివ్ వీటో ఉపయోగించడం కాదు. ఇక్కడ కొంచెం మిస్టేక్ ఇచ్చాను మ్యాటర్లో. దానిపై రెండవసారి పంపినప్పుడు మాత్రం ఆమోద ముద్ర ఖచ్చితంగా వేయాలి. మొదటిసారి పంపినప్పుడు సస్పెన్సివ్ వీటో ఉపయోగించి తిరిగి పంపుతాడు, అంటే యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ పంపడాన్నే సస్పెన్సివ్ వీటో అధికారం అంటారు. అయితే రెండవసారి మళ్ళీ పంపితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, అంటే పార్లమెంట్కి పై చేయి ఉంటుంది ఇక్కడ, ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ అయితే ఇది మనీ బిల్ విషయంలో కాదు, ఎందుకంటే మనీ బిల్ ఉంటుంది కదా, ద్రవ్య బిల్లు, దానిని మాత్రం తిరిగి పంపడానికి లేదు. అంటే మనీ బిల్లు పైన సస్పెన్సివ్ వీటో అధికారము రాష్ట్రపతికి లేదు. ఎగ్జాంపుల్ 2006 అబ్దుల్ కలాం గారు జోడు పదవుల బిల్లు అని చెప్పేసి, ఓకే, జోడు పదవుల బిల్లు అని చెప్పేసి దాని విషయంలో సస్పెన్సివ్ వీటో ఉపయోగించాడు. అంటే ఆ బిల్లుని తిరిగి పంపించాడు పార్లమెంటుకు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, తిరిగి పంపడాన్నే సస్పెన్సివ్ వీటో అంటాము. నెక్స్ట్ పాకెట్ వీటో. పాకెట్ వీటో అంటే పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లు రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఈ రాష్ట్రపతి ఆమోదించకుండా లేదా తిరస్కరించకుండా, అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయకుండా అక్కడ రిజెక్ట్ చేయకుండా తన వద్ద ఉంచుకునే అధికారం పాకెట్ వీటో అంటారు. తిరిగి పంపకుండా అంటే ఆమోదించడము జరగదు, తిరస్కరించడము జరగదు, తిరిగి పంపడం కూడా జరగదు. ఈ 3 పనులు చేయకుండా వచ్చినటువంటి బిల్లుని సింపుల్గా తన దగ్గర పెండింగ్లో పెట్టుకుంటాడు. అట్లనే పెట్టుకుంటాడు రాష్ట్రపతి. దానినే పాకెట్ వీటో అని చెప్పేసి అంటాము. అంటే తీసుకొని ఒక లెటర్ ఇస్తే దాన్ని చదవకుండా తీసుకొని దానిపైన నిర్ణయం తీసుకోకుండా పాకెట్లో పెట్టుకొని అలానే ఉండిపోవడం అనమాట. సో పాకెట్ వీటో. దీనికి టైం లిమిట్ లేదు రాజ్యాంగం ప్రకారం. అంటే ఎన్ని రోజులు ఇలా పాకెట్ వీటోని ఉపయోగించవచ్చు అని చెప్పేసి టైం లిమిట్ లేదు. దానివల్ల రాష్ట్రపతి ఏదైనా బిల్లుని ఎన్ని రోజులైనా అట్లనే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇదనమాట. సో 1986లో ప్రెసిడెంట్ ఎవరంటే జ్ఞానీ జైల్ సింగ్. జ్ఞానీ జైల్ సింగ్ ఏం చేశాడంటే వివాదాస్పదమైనటువంటి ఒక బిల్లు, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్లుని పాకెట్ వీటో ఉపయోగించి దానిపైన ఆమోదం కానీ లేదంటే తిరస్కరించడం కానీ లేదంటే తిరిగి పంపడం కానీ ఏమీ చేయకుండా అట్లనే పెట్టుకున్నాడు. సో అది ఇప్పటి వరకు కూడా చట్టంగా మారలేదు. సో టైం లిమిట్ అయితే లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దీనిని ఇలా ఆమోదం తెలపకుండా, తిరస్కరించకుండా, తిరిగి పంపకుండా తన దగ్గర ఉంచుకునే అధికారాన్ని పాకెట్ వీటో అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ నోట్. రాజ్యాంగ సవరణ బిల్లుపై వీటో పవర్ లేదు. అయితే రాజ్యాంగానికి సవరించడానికి, రాజ్యాంగానిపైన అమెండ్మెంట్ చేయడానికి గనక ఏదైనా బిల్లు ప్రవేశపెడితే దానిపైన వీటో అధికారం అయితే లేదు. అంటే అబ్సల్యూట్ వీటో కానీ, సస్పెన్సివ్ వీటో కానీ, పాకెట్ వీటో కానీ ఏది లేదు. అంటే రాష్ట్రపతి ఆ బిల్లుని ఖచ్చితంగా ఆమోదించాలి, తిరస్కరించడం కూడా జరగదు. రాజ్యాంగ సవరణకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎప్పటి నుంచి తీసుకొచ్చారంటే 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971 నుంచి తీసుకొచ్చారు. 1971 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాన్ని తీసుకొచ్చారు. సో రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏదైనా బిల్లు కనుక పార్లమెంట్ ఆమోదించింది అంటే అయిపోయాయి. ఇంకా దానిపైన రాష్ట్రపతి ఏమీ చేయలేడు ఆమోదించడం తప్ప. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది వచ్చేసి మనకు రాష్ట్రపతికి సంబంధించినటువంటి అధికారాలు, విధులు, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఇక రాష్ట్రపతికి సంబంధించి డేటా అంటే మొదటి రాష్ట్రపతి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి వరకు ఇంపార్టెంట్ డేటా కొంత ఉంటుంది. ఆ డేటా అదేవిధంగా కొన్ని ఇతర అంశాలు కూడా మనకు ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. వాటిపైన ఇంకొక వీడియో ద్వారా నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. సో ఇదైతే మొత్తం నోట్స్ రాసుకోండి, లేదంటే పీడిఎఫ్ కూడా ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంత సమాచారంతో చాప్టర్ మొత్తం క్లోజ్ అవుతుంది. ఓకే, టాపిక్ కాన్సెప్ట్ నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.